రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయి. 20% పైగా తక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పి రీసెంట్గా పోలీసు అధికారులు చెప్పారు. కానీ అడపదడప యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ఈ 25% తగ్గినప్పటికీ కూడా మరిన్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటి దాని మీద కూడా పోలీసు అధికారులు దృష్టి సారించారు. మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన తర్వాత ఇక్కడ నిన్న రాత్రి అర్ధరాత్రి 2 గంటల తర్వాత జరిగినటువంటి ప్రమాదంలో హబీబా ఆఫ్సా అనేటువంటి డాక్టర్ హబీబా ఆఫ్సా అలాగే అసద్ అనేటువంటి ఇద్దరు మరణించినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూస్తున్నాం అక్కడి నుండి వచ్చేటువంటి వాహనాలు నేరుగా ఇక్కడ ఉన్నటువంటి వైట్ పెయింట్ ఉన్నది కదా, అక్కడ నుండి చూసుకొని రేడియం లైట్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ చూసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ అది ఏం జరిగింది అన్నటువంటి ప్రమాదం మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ నరేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణాలను కూడా వారు తీవ్రంగా పరిశోధించిన తర్వాత వారికి తెలిసినటువంటి విషయాలు ఏంది, దీనికి కారణాలు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే ప్రమాదాలు నిన్న మొన్న మంచి అవగాహన కార్యక్రమాలు చేశారు సార్. ఇప్పుడు ఈ ప్రమాదాలు గల కారణాలు కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా చాలా తీవ్రంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కారణం మీ అబ్జర్వేషన్లో ఏం తెలియదు సార్? అందరికీ నమస్తే అండి. నేను రఘునాథపల్లి సార్. మెయిన్గా ఈ ప్రమాదం మనకు రాత్రి 2 గంటలకు జరిగింది. ఇమీడియట్ డయల్ హండ్రెడ్ చేయగానే మేము మా సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ రోడ్డుని చూస్తే ఆడ గోవర్ధనగిరి యూటర్న్ దాటినాక స్వల్పంగా కర్వ్ ఉంటుంది. అంటే నిజంగానే మన డ్రైవరు రహీముద్దీన్ ఎవరైతే ఉన్నారో రాత్రి అంతా కూడా గుల్బర్గా నుంచి రెస్ట్ లేని జర్నీ ఉండడం వల్ల ఆ కర్వ్ను సరిగా అబ్జర్వ్ చేయకుండా మొత్తం టోటల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం చూస్తున్న విధంగా ఈ చెట్లకు ఈ రోడ్డు హైవే మొత్తం దిగి ఆ చెట్లకు గుద్దుకున్నారు. ఏదైతే వెహికల్ లెఫ్ట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ రహీముద్దీన్ వాళ్ళ డాటర్ అమ్మాయి ప్లస్ అతను వెనక కూర్చున్న అందరూ కూడా ఆ చెట్టుకు బలంగా గుద్దుకోవడం వల్ల లెఫ్ట్ సైడ్ కూర్చున్న ఇద్దరు కూడా తీవ్ర గాయాలై అక్కడనే చనిపోవడం జరిగింది. మిగతా వారందరూ కూడా ఎటువంటి గాయాలు లేవు. ముందు కొంత దూరం వెళ్ళినాక అక్కడ వెహికల్ ఆగిపోవడం జరిగింది. ప్రమాదానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రెస్ట్లెస్ జర్నీ ఒకటిను ఈ రోడ్డు ఇంజనీరింగ్ని రోడ్డుని సరిగా వైట్ లైన్ని అబ్జర్వ్ చేయకుండా హైవేకి మొత్తం దిగేసి వెళ్ళిపోవడం ముఖ్యమైన కారణం. చిన్న ఏమరపాటు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్ అండి. రెస్ట్లెస్ జర్నీ వల్ల మనం ఒక సెకండ్ ఇట్లా కళ్ళు మూసినా ఆల్మోస్ట్ వెహికల్ హైవే ఉంటాయి కాబట్టి స్పీడ్ వెళ్ళిపోతారు. ఆ స్పీడ్లో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక్కసారి మనం గ్రౌండ్ రిపోర్ట్ ఎస్ఐ గారు చెప్పినట్టు ఒకసారి చూద్దాం. వచ్చేటువంటి వాహనాలు చిన్న కర్వ్ కనిపిస్తుంది మనకు. ఆ కర్వ్లో భాగంగా కూడా వచ్చేటువంటి వాహనాలు కర్వ్ నుండి రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అక్కడ నుండి స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుండే మొత్తం ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి రోడ్డు క్రాస్ అయిపోయిన తర్వాత దిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు మొత్తం ఇక్కడ కొంత రెస్ట్లెస్ జర్నీ వల్ల కారణమే అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎర్టిగా కార్ మాత్రం ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇక్కడ ఇలా వెళ్ళింది. ఒక్కసారి మనం చూడవచ్చు. పూర్తిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎయిర్ బెలూన్స్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఓపెన్ అయినప్పటికీ కూడా ఇక్కడ నుండి లోపల దాకా వెళ్ళినట్టుగా తెలుసుకుంది. మనం ఒక్కసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రమాదానికి గల కారణాలను కూడా ఒక్కసారి చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ చెట్లు అనేవి ఇక్కడ ప్రమాదానికి తీవ్రతను పెంచినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎదురుగా వస్తే అడ్డు ఉంటే బాగుండు, కానీ ఓవర్ స్పీడ్ ఒకటి, రెస్ట్లెస్ జర్నీ ఒకటి ఇక్కడ ప్రధాన కారణంగా తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చినటువంటి వెహికల్ మాత్రం నేరుగా ఇక్కడి నుండి వెళ్ళుకుంటూ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెట్లకు తాకడం వల్ల మొత్తం చెట్ల బెరలు కూడా మొత్తం ఊడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లకు సంబంధించి కూడా పూర్తిగా తాకడం వల్ల కూడా బలంగా తాకడం వల్ల కూడా ఆ సైడ్కు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్లకు తీవ్రంగా గాయాలు అవ్వడం వల్ల ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా పగిలిపోయింది. అక్కడ వీల్స్కున్నటువంటి ఆ వీల్కి సంబంధించినటువంటివి కూడా అక్కడ ఎగిరి పడిపోయినటువంటి ఆ సందర్భాలు మనం చూస్తున్నాము. అట్లాంటిది ఈ చెట్లు కూడా కొద్దిగా బలంగా ఉండడంతో కంటిన్యూగా వరుసగా ఉన్నటువంటి చెట్లు అంటే ఇక్కడి నుండి అంత దూరం నుండి కూడా ఆ రోడ్డు అదుపు తప్పి రోడ్డు కింది భాగంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుండి కూడా వెళ్ళింది. మొత్తం మనం చూడొచ్చు. ఇక్కడ ఆ హెడ్ లైట్లు కూడా మొత్తం అక్కడ పగిలిపోయినటువంటి పరిస్థితి, సైడ్ మిర్రర్స్ కూడా ఇక్కడ పగిలిపోయినటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా చూస్తున్న తర్వాత ఆ ప్రమాదం కూడా ఏ స్థాయిలో ఉందో గమనించవచ్చు. ఇంతకు ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు అంటే సైడ్కు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ కారుకు ఉన్నటువంటివన్నీ కూడా ఎక్కడికక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడి నుండి చూసినట్టయితే కంటిన్యూగా ఇదే మార్గంలో ఓవర్ స్పీడ్తో వచ్చి ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకు కూడా బలంగా ఇక్కడ ఢీకొన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వెహికల్ మాత్రం అదుపు తప్పి నేరుగా ఇదే అంటే మధ్యలో కొంత రాళ్ళు కూడా ఉన్నాయి. ఈ రాళ్లతోటి ఈ చెట్లను మొత్తం దాటుకుంటూ వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటి నేపథ్యంలో కూడా కారు మంచి కండిషన్లో ఉంది, కానీ చిన్న ఏమరపాట దీనికి ప్రధాన కారణంగా తెలుసుకోవచ్చు.
ఒకసారి ఈ సైడ్కు ఉన్నటువంటి మిర్రర్లు కూడా ఎక్కడికక్కడ పగిలిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఇవంతా మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం ఉన్నటువంటి చెట్లు రాపిడికి కూడా ఉన్నది. మొత్తం ఎయిర్ బెలూన్స్ మొత్తం ఓపెన్ అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అక్కడ ఉన్నటువంటి ముందు టైర్లు కూడా ఎక్కడికక్కడ నుజ్జు అయిపోయింది. ముందు భాగం అంతా ఆ నుజ్జు అయినటువంటి సైడ్కు ఉన్నటువంటి నుజ్జు అయినటువంటి తర్వాత ఇక్కడ సైడ్కు ఉన్నటువంటి వాళ్ళు కూడా వెనుకున్నటువంటి వాళ్ళు అలాగే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ముందు ఉన్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి గాయాలతో ఇక్కడ మొత్తం అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం పాలైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పోలీసు అధికారులు చెప్తున్నారు, అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే మాత్రం ఇక్కడ ప్రత్యేకించి ఓవర్ స్పీడు అలాగే లాంగ్ జర్నీ అంటే రెస్ట్లెస్ డ్రైవ్ కూడా చాలా ప్రమాదకరం అని చెప్పి అంటున్నారు. ఈ ప్రమాదానికి గల కారణం చిన్న ఏమరిపాటు గుల్బర్గా నుండి అంత దూరం నుండి కొన్ని వందల కిలోమీటర్లు దాటుకుంటూ ఇక్కడ మరి కాసేపట్లో ఇంటికి వెళ్తున్నారనగా ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం చిన్న రెస్ట్లెస్ డ్రైవే ఇక్కడ ఈ ప్రమాదానికి ప్రమాదానికి గల కారణంగా కూడా పోలీసు అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు ఇస్తున్నటువంటి ప్రికాషన్స్ అలాగే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఏమరపాటు అనేది కూడా ప్రమాదాలకు గల కారణంతో నిండు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కొంత అంటే రెస్ట్లెస్ జర్నీ కాకుండా నిద్ర వచ్చిన సమయంలో రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి విధంగా కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించుకోవద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, విలువైనటువంటి జీవితాల్ని బలి చేసుకోవద్దు అన్నటువంటి సూచనలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఈ సంఘటన మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయి. 20% పైగా తక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పి రీసెంట్గా పోలీసు అధికారులు చెప్పారు. కానీ అడపదడప యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ఈ 25% తగ్గినప్పటికీ కూడా మరిన్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటి దాని మీద కూడా పోలీసు అధికారులు దృష్టి సారించారు. మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన తర్వాత ఇక్కడ నిన్న రాత్రి అర్ధరాత్రి 2 గంటల తర్వాత జరిగినటువంటి ప్రమాదంలో డాక్టర్ హబీబా ఆఫ్సా అలాగే అసద్ అనేటువంటి ఇద్దరు మరణించినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి RTV గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూస్తున్నాం అక్కడ నుండి వచ్చేటువంటి వాహనాలు నేరుగా ఇక్కడ ఉన్నటువంటి వైట్ పెయింట్ ఉన్నది కదా, అక్కడ నుండి చూసుకొని రేడియం లైట్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ చూసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ అది ఏం జరిగింది అన్నటువంటి ప్రమాదం మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి SI నరేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణాలను కూడా వారు తీవ్రంగా పరిశోధించిన తర్వాత వారికి తెలిసినటువంటి విషయాలు ఏంది, దీనికి కారణాలు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే ప్రమాదాలు నిన్న మొన్న మంచి అవగాహన కార్యక్రమాలు చేశారు సార్. ఇప్పుడు ఈ ప్రమాదాలకు గల కారణాలు కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా చాలా తీవ్రంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కారణం మీ అబ్జర్వేషన్లో ఏం తెలియదు సార్? అందరికీ నమస్తే అండి. నేను రఘునాథపల్లి ఎస్ఐ. మెయిన్గా ఈ ప్రమాదం మనకు రాత్రి 2 గంటలకు జరిగింది. ఇమీడియట్ డయల్ అలర్ట్ చేయగానే మేము మా సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ రోడ్డుని చూస్తే ఆడ గోవర్ధనగిరి యూటర్న్ దాటినాక స్వల్పంగా కర్వ్ ఉంటుంది. అంటే నిజంగానే మన డ్రైవరు రహీముద్దీన్ ఎవరైతే ఉన్నారో రాత్రి అంతా కూడా గుల్బర్గా నుంచి రెస్ట్ లేని జర్నీ ఉండడం వల్ల ఆ కర్వ్ను సరిగా అబ్జర్వ్ చేయకుండా మొత్తం టోటల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం చూస్తున్న విధంగా ఈ చెట్లకు ఈ రోడ్డు హైవే మొత్తం దిగి ఆ చెట్లకు గుద్దుకున్నారు. ఏదైతే వెహికల్ లెఫ్ట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ రహీముద్దీన్ వాళ్ళ డాటర్ అమ్మాయి ప్లస్ అతను వెనక కూర్చున్న అందరూ కూడా ఆ చెట్టుకు బలంగా గుద్దుకోవడం వల్ల లెఫ్ట్ సైడ్ కూర్చున్న ఇద్దరు కూడా తీవ్ర గాయాలై అక్కడనే చనిపోవడం జరిగింది. మిగతా వారందరూ కూడా ఎటువంటి గాయాలు లేవు. ముందు కొంత దూరం వెళ్ళినాక అక్కడ వెహికల్ ఆగిపోవడం జరిగింది. ప్రమాదానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రెస్ట్లెస్ జర్నీ ఒకటిను ఈ రోడ్డు ఇంజనీరింగ్ని రోడ్డుని సరిగా వైట్ లైన్ని అబ్జర్వ్ చేయకుండా హైవేకి మొత్తం దిగేసి వెళ్ళిపోవడం ముఖ్యమైన కారణం. చిన్న ఏమరపాటు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్ అండి. రెస్ట్లెస్ జర్నీ వల్ల మనం ఒక సెకండ్ ఇట్లా కళ్ళు మూసినా ఆల్మోస్ట్ వెహికల్ హైవే ఉంటుంది కాబట్టి స్పీడ్ వెళ్ళిపోతారు. ఆ స్పీడ్లో ఈ ప్రమాదం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం గమనించవచ్చు, ఒక్కసారి మనం గ్రౌండ్ రిపోర్ట్ SI గారు చెప్పినట్టు ఒకసారి చూద్దాం. వచ్చేటువంటి వాహనాలు చిన్న కర్వ్ కనిపిస్తుంది మనకు. ఆ కర్వ్లో భాగంగా కూడా వచ్చేటువంటి వాహనాలు కర్వ్ నుండి రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అక్కడ నుండి స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుండే మొత్తం ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి రోడ్డు క్రాస్ అయిపోయిన తర్వాత దిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు మొత్తం ఇక్కడ కొంత రెస్ట్లెస్ జర్నీ వల్ల కారణమే అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎర్టిగా కార్ మాత్రం ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇక్కడ ఇలా వెళ్ళింది. ఒక్కసారి మనం చూడవచ్చు, పూర్తిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎయిర్ బెలూన్స్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఓపెన్ అయినప్పటికీ కూడా ఇక్కడి నుండి లోపల దాకా వెళ్ళినట్టుగా తెలుసుకుంది. మనం ఒక్కసారి
లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రమాదానికి గల కారణాలను కూడా ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ చెట్లు అనేవి ఇక్కడ ప్రమాదానికి తీవ్రతను పెంచినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎదురుగా వస్తే అడ్డుగా ఉంటే బాగుండు, కానీ ఓవర్ స్పీడ్ ఒకటి, రెస్ట్లెస్ జర్నీ ఒకటి ఇక్కడ ప్రధాన కారణంగా తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చినటువంటి వెహికల్ మాత్రం నేరుగా ఇక్కడి నుండి వెళ్ళుకుంటూ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెట్లకు తాకడం వల్ల మొత్తం చెట్ల బెరళ్ళు కూడా మొత్తం ఊడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లకు సంబంధించి కూడా పూర్తిగా తాకడం వల్ల కూడా, బలంగా తాకడం వల్ల కూడా ఆ సైడ్కు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్లకు తీవ్రంగా గాయాలు అవ్వడం వల్ల ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా పగిలిపోయింది. అక్కడ వీల్స్కు ఉన్నటువంటి ఆ వీల్కి సంబంధించినటువంటివి కూడా అక్కడ ఎగిరి పడిపోయినటువంటి ఆ సందర్భాలు మనం చూస్తున్నాము. అట్లాంటిది ఈ చెట్లు కూడా కొద్దిగా బలంగా ఉండడంతో కంటిన్యూగా వరుసగా ఉన్నటువంటి చెట్లు అంటే ఇక్కడి నుండి అంత దూరం నుండి కూడా ఆ రోడ్డు అదుపు తప్పి రోడ్డు కింది భాగంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుండి కూడా వెళ్ళింది. మొత్తం మనం చూడొచ్చు ఇక్కడ ఆ హెడ్ లైట్లు కూడా మొత్తం అక్కడ పగిలిపోయినటువంటి పరిస్థితి, సైడ్ మిర్రర్స్ కూడా ఇక్కడ పగిలిపోయినటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా చూస్తున్న తర్వాత ఆ ప్రమాదం కూడా ఏ స్థాయిలో ఉందో గమనించవచ్చు. ఇంతకు ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు అంటే సైడ్కు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ కారుకున్నటువంటివన్నీ కూడా ఎక్కడికక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడి నుండి చూసినట్టయితే కంటిన్యూగా ఇదే మార్గంలో ఓవర్ స్పీడ్తో వచ్చి ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకు కూడా బలంగా ఇక్కడ ఢీకొన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వెహికల్ మాత్రం అదుపు తప్పి నేరుగా ఇదే అంటే మధ్యలో కొంత రాళ్ళు కూడా ఉన్నాయి. ఈ రాళ్లతోటి ఈ చెట్లను మొత్తం దాటుకుంటూ వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటి నేపథ్యంలో కూడా కారు మంచి కండిషన్లో ఉంది, కానీ చిన్న ఏమరపాట దీనికి ప్రధాన కారణంగా తెలుసుకోవచ్చు. ఒకసారి ఈ సైడ్కు ఉన్నటువంటి మిర్రర్లు కూడా ఎక్కడికక్కడ పగిలిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఇవంతా మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం ఉన్నటువంటి చెట్లు రాపిడికి కూడా ఉన్నది. మొత్తం ఎయిర్ బెలూన్స్ మొత్తం ఓపెన్ అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అక్కడ ఉన్నటువంటి ముందు టైర్లు కూడా ఎక్కడికక్కడ నుజ్జు అయిపోయింది. ముందు భాగం అంతా ఆ నుజ్జు అయినటువంటి సైడ్కు ఉన్నటువంటి నుజ్జు అయినటువంటి తర్వాత ఇక్కడ సైడ్కు ఉన్నటువంటి వాళ్ళు కూడా, వెనుకున్నటువంటి వాళ్ళు, అలాగే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, ముందు ఉన్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి గాయాలతో ఇక్కడ మొత్తం అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం పాలైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పోలీసు అధికారులు చెప్తున్నారు, అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే మాత్రం ఇక్కడ ప్రత్యేకించి ఓవర్ స్పీడు అలాగే లాంగ్ జర్నీ అంటే రెస్ట్లెస్ డ్రైవ్ కూడా చాలా ప్రమాదకరం అని చెప్పి అంటున్నారు. ఈ ప్రమాదానికి గల కారణం చిన్న ఏమరిపాటు. గుల్బర్గా నుండి అంత దూరం నుండి కొన్ని వందల కిలోమీటర్లు దాటుకుంటూ ఇక్కడ మరి కాసేపట్లో ఇంటికి వెళ్తున్నారనగా ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం చిన్న రెస్ట్లెస్ డ్రైవే ఇక్కడ ఈ ప్రమాదానికి తీవ్రతగా, ప్రమాదానికి గల కారణంగా కూడా పోలీసు అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు ఇస్తున్నటువంటి ప్రికాషన్స్ అలాగే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఏమరపాటు అనేది కూడా ప్రమాదాలకు గల కారణంతో నిండు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కొంత అంటే రెస్ట్లెస్ జర్నీ కాకుండా నిద్ర వచ్చిన సమయంలో రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి విధంగా కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించుకోవద్దు, ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, విలువైనటువంటి జీవితాల్ని బలి చేసుకోవద్దు అన్నటువంటి సూచనలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఈ సంఘటన మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం గోవర్ధనగిరి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.